నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్. 2 అసెంబ్లీలల్ల పద్దులు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు షాన్నే సుద్దులు. ఓటేస్తే 1,00,000 గెలిచినాక తెలిసిందే కదా శిక్ష. ఎండల పడ్డ బ్యాంకోళ్ళు ఏడున్నరో ఏసీలల్లా ముంచినోళ్ళు. కరీంనగర్లా ఈ తరం మజ్ను దిగినాక పోలీసులు తీసిండ్రు అయ్యగారి జున్ను. సత్తిబలి 2లో బిత్తిరి బిత్తిరి అవే కన్లు డ్రమ్ము నీళ్లు తెచ్చినాక నన్ను దేవుని లెక్క చూస్తున్నాయి. నేనెవర్ని నీళ్ల దూప తీరక మంగ్లి గత్తర గత్తర. కషాయం తాగమన్నా తాగుతా, కాకరకాయ తినమన్నా తింటా, కానీ నీళ్ళు తాగితేనే కనబడకుంటా. పాలకింత, బియ్యంకింత, ఉప్పుకంత, పప్పులకింత, కిరాయింత, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, పేపర్ బిల్లు. అబ్బా, ఇల్లు సంసారం అన్నాక ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఉల్లా ఏ పద్దులేంది అన్ని పకడ్బందీగా రాసుకుంటారు చాలా మంది. ఇగో గిట్లనే మన 2 తెలుగు రాష్ట్రాల సంసారం నడవనీకి సర్కార్లు పెట్టిన పద్దుల మీద చర్చలు నడిచినాయి. ఇవాళ వాళ్ళ ఇండ్లల్లో గీ తీర్ల పద్దులు రాసుకుంటారో లేదో కానీ అసెంబ్లీలో మాత్రం పైసకు పైసా రాసుకొని వచ్చి మరీ చెప్పిండ్రు. ముందుగాల్లా మన తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లిందాం. నడుమ జరంత గరమైనట్టు అనిపించింది కానీ మొత్తానికైతే ఇవాళ నిమ్మలంగానే నడిచింది. దేనికి ఎన్ని పైసలు ఖర్చు పెడుతున్నామని సర్కారు చెప్తుంటే మా ఊర్లో గిది పెట్టుండ్రి, గిదానికి ఇంకిన్ని పైసలు పెంచుండ్రి అని కడమ పార్టీల లీడర్లు అడిగిండ్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు సర్కార్ పద్దు ఏం మంచిగా లేదనే వరకు ఈటల సారికి మస్తు కోపం వచ్చింది. మీ మైండ్ సెట్ మార్చుకునే ప్రయత్నం చేయండి, విమర్శించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నా అధ్యక్ష. ఇక మొన్ననే సైకిల్ కి పంచర్ చేసి కారెక్కిండు కదా, గా రాజేందర్ రెడ్డి సార్ లేచిండు. ఇంకా 3 సంవత్సరాల తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం వచ్చి వైద్య సేవలు అంటే తెలంగాణలో ఉన్నట్లు ఉండాలని చెప్పి కావాలని చెప్పడానికి నాకు ఏ అనుమానం లేదు. హాగో సారు పాత పార్టీలు ఉన్నప్పుడు ఏం పనులు కాలే, ఇప్పుడు ఇటు మారిండు కాబట్టి 3 ఏళ్లలో అంతా మారిపోతుందని చెప్పిండు. అటెంకా వాళ్ళకి ఏదైనా మంచి సలహాలు ఉంటే ఇస్తే గవర్నమెంట్ ఎప్పుడు కూడా తీసుకుంటారు అధ్యక్ష. ఇక సలహాలు ఏం లేవనుకుంటా, వాళ్ళ డౌట్లు అన్ని క్లియర్ అయినాయి హెల్త్ గురించి. ఇంకా ఏమన్నా ఉంటే కూడా నేను చెప్పడానికి మీ అనుమతి ఉంటే నేను చెప్పడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తా అధ్యక్ష. అబ్బాబ్బాబ్బా, అధికార పార్టీలుంటే ఎంత గట్టిగా మాట్లాడచ్చో చూసిండ్రా. సారు స్పీచ్ చూసి స్పీకర్ కాన్ నుంచి అసెంబ్లీ కూడా షబ్బాష్ అన్నది. ఎవరన్నారో గాని అటు పోయినాక బాగానే ఇంప్రూవ్ అయినవే రాజేందర్ అన్నో అని అన్నారు మెచ్చుకుంటా. ఇక ఆంధ్ర మీటింగ్లు కూడా సప్పసప్పగానే సాగినాయి. బంగ్లా మారింది తప్ప గివ్వే పద్దుల లెక్కలు ప్రతిపక్షాల వంకలే నడిచినాయి. ప్రేమించినోడు కావాలని ఆడోళ్ళు ధర్నాలు చేసుడే కాదు, నా లవర్ నాకు కావాలే అని మొగ పోరగాళ్ళు కూడా లొల్లి చేసుడు సురువైంది. ఇగో హుజూరాబాద్ మొలంగూరు కాడ చూడుండ్రి, పడుసు పోరడు చచ్చిపోతానని సెల్ టవర్ ఎక్కిండులా. పక్కూరు పిల్లను లవ్ చేసి సాటుంగా పెళ్లి కూడా చేసుకున్నాడట. మరేమైందో ఏమో ఆ లొల్లొచ్చి ఆ పిల్లని తీసుకోయిండ్రట. ఇక ఇప్పుడు ఆ పిల్లగాడు ఏహే నా లవ్వు లేని బతుకు నాకెందుకు, ఆ నుంచి నేను తుంకి చచ్చిపోతా అని అంటున్నాడు. మరేమైంది? జరుగుండ్రి చూస్తా నేను కూడా. ఓరా అయ్యా దిగురా నాయనా దిగురా, కాలు సారితే తున్క కూడా మిగిలదు నీ ఒంట్లే. నీ పోరు నీకు వస్తదట కానీ దిగురా, నిజంగానే వస్తదట దిగు. ఓర్ నీ పాపం పాడుగాను, నమ్మనంటే నమ్మనంటున్నాడు కదా, దుంకుతాడు అయ్యేంది కాలు కిందికి పెడతాడు. ఓ అన్నలవ్వలు అట్లా ఎంతసేపు చూస్తారు, ఆ పిల్లని తీసుకొస్తామని చెప్పి దించుండ్రి, కొద్దిగా ఆగమనుండ్రి. ఓరయ్యో అస్సలు ఇన తట్టలేడు కదా, అవో పాయింట్ కూడా మీదికి మలుస్తుండు దునుకుదామని. ఓ పెద్ద మనుషులు జర నమ్మకం కొద్ది చెప్పి దించుండ్రే, ఆ పోరు పిచ్చితోని దునికినా దునికే తట్టున్నాడు. అరే ఎంత కష్టం వచ్చి మోపాయే కదరా, కానీ లగ్గం కూడా చేసుకున్నాక పిల్లని ఎందుకు తీసుకుపోయినట్టు అని ఆ పిల్ల మేనమామని పిలిపించుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది అని కాగితం రాపించుకున్నారు. అబ్బరకొండ సర్పంచులే సాక్షి సంతకాలు పెట్టిండ్రు.
మరి అంత మీదున్నోనికి ఈ కాగితంలో ఉన్న అక్షరాలు కనిపిస్తాయా? జర ఫోన్ చేసి చెప్పే. రేపు పొద్దున్న తీసుకొస్తుంది ఇంకేం అందువరిస్తా. ఓకే ఎన్ని గంటలకా? రేపు 9 గంటల వరకు అందువరిస్తా. ఎన్ని పెట్టినామే? అరే 8 గంటలకే అనే మళ్ళా గంట లేట్ ఎందుకు? 8 ఓకే ఓకే నీ మాట ఎందుకు చేద్దాం. నీ కొరకు ఏ తిప్పలమైనా కష్టపడి తీసుకొద్దాం. నీ కష్టపడుడేందో గాని నమ్మకమేనంటవా? కూడా చెప్తానా నీకు ఇంకేం చెప్పాలి? ఇంత మందిలో వాగ్దానం చేస్తాను తీసుకొద్దాం. ఓకే అబ్బర నాయన నిమ్మలంగా దిగురా. నిమ్మలం అచ్చొచ్చొచ్చో బీటెక్ చదువుతాడంటనే పిల్లగాడు. పిల్ల కోసం చూసిండ్రా ఎంత ఆరాట పడ్డాడో. మరి పిల్లని తీసుకొచ్చుకున్నాక జీవితం మొత్తం గీతీరుగా ప్రేమగానే చూసుకుంటాడో? గవర్నమెంట్ నౌకర్ అంటే మనం ఎట్లా ఊహించుకుంటాం? మళ్ళా బ్యాంక్ ఉద్యోగం అంటే చెప్పనే వద్దు. ఎప్పటికీ చల్లటి ఏసీలో కూర్చొని కడుపులో చల్ల కదలకుంటుంటుందని చెప్పుకుంటాం కదా. కానీ ఇప్పుడు అట్లా లేదులా. మీ ఇంట్లో ఎవరన్నా బ్యాంకు నౌకరు కోతా అంటే చేతిలో ఓ కట్టే, ఓ పెద్ద హెల్మెట్, ఓ ఛత్రి ఇచ్చి తోలుండ్రి. దొంగల బాధ ఎక్కువైంది అనుకుంటున్నారా? కాదు, వీళ్ళు లోన్లు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కడతలేరట. ఆ దెబ్బకు బ్యాంకుల నౌకర్దారుల బతుకు రోడ్ల మీద పడి అప్పులు వసూలు చేస్తున్నారు. చూడుండ్రి ఆ రికవరీ ఏజెంట్లు ఎట్లా పోతున్నారో. ఇగో ఈడ టోపీలు పెట్టుకొని చేతుల ఇంగ్లీష్ బోర్డులు పట్టుకొని రోడ్ల మీద పడ్డోళ్ళని చూస్తున్నారా? వీళ్ళంతా హైదరాబాద్లో ఉన్న ఇండియన్ బ్యాంకుల నౌకర్లు చేసేటోళ్ళు. జీతాలు గిట్లా పెంచమని ర్యాలీ తీస్తున్నారా ఏంది అని అనుకోకుండ్రి. వీళ్ళ బ్యాంకులు అప్పులు తీసుకొని ఎగ్గొట్టినోళ్ళను బతిలాడేందుకు గిట్లా బయలుదేరిండ్రు. శనారం అవుతారన్నాడు. ఆనాడైతేనే అందరు ఇళ్ళల్లో ఉంటారని పట్నంలా ఇంటింటికి పోయి తలుపు కొట్టిండ్రు. అప్పు వసూలు చేయకపోతే పెద్దసార్లు నిద్ర పోనిస్తలేరని ఎవరు తన్లాటలాళ్ళు ఎల్లవోసుకొని వచ్చిండ్రు. అబ్బా ఎర్ర టెండలా ఏంది తిప్పలు చెప్పుండ్రి. ఊకేనన్నా బ్యాంకు నౌకర్లో చేరుతాం కదరా అని అనుకుంటుండొచ్చు కదా. కానీ గీ పని చేస్తున్నందుకు బ్యాంక్ ఆఫీసర్లను మెచ్చుకోవాలి. కానీ సార్లు ఇట్లా చేసుడే కాదు, దొంగ నోట్లను దొరకబట్టే మిషన్ లెక్క అప్పు కోసం బ్యాంకులకు వచ్చినప్పుడే మాల్యా లెవెలో మాసుంటో లెవెలో దొరకబట్టి మనసులో స్కానింగ్ మిషన్ ఒకటి పెట్టిండ్రు సార్ గేట్ కాడ. అప్పుడైతే మీకు ఏసీ అర్రాలు నిడిచి రోడ్ మీద పడే పరిస్థితి తప్పుతుంది. ఎండ కొడుతుందిరా నాయన, పెదాలు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గోంగిడి లేకపోతే అసలు ఇంకెంత ఎండ కొడుతుండేనో నాకు. ఏందబ్బా మంగ్లీ గట్ల కూర్చున్నావు? బయటికి ఏడుకన్నా పోయి వార్త తెస్తే కాదా? పేల సత్తువు లేకుండా అయిపోయింది సావిత్రి. ఇంకా నేను బయటికి పోతే చక్కెర వచ్చి పడతా. నేను పోను. ఏమైంది? పొద్దుటి సంది బువ్వ తినలేదా? 2 మాటలు బువ్వ అయితే తిన్నాను కానీ సావిత్రి పొద్దుటి సంది 2 సుక్కలు నీళ్లు కూడా తాగలేదు తెలుసా? బగారా బువ్వ వండుకున్నావా ఏంది? నీళ్లు తాగితే బొత్తలు పట్టదని నీళ్ళు తాగుతలేవా? బగారా బువ్వ లేదు పాడు లేదు కానీ నీళ్ళ జోలికైతే అస్సలకే పోను తల్లి. ఏ ఊక, అసలే ఎండాకాలం మంగ్లీ, ఆయంత నీళ్ళు తాగకుంటే ఆగమైతావు. గా నీళ్లు తాగితేనే నా పానం ఆగమవుతుంది. అమ్మో ఇక నీళ్ళని చూస్తేనే ఓకారం వస్తుంది నాకు. ఓవర్ యాక్షన్ చేయకీడా. నేనేమన్నా నిన్ను కషాయం తాగమన్నానా? నీళ్ళే కదా. కషాయం తాగమన్నా తాగుతా, కాకరకాయ తినమన్నా తింటా, కానీ నీళ్ళు తాగితేనే కనబడకుంటా. గుర్రాన్ని నది దాకా తీసుకుపోతాం కానీ నీళ్లు తాగించలేం. అట్లనే నేను నీకు నీళ్ళు తాగమని చెప్తా కానీ గౌరవెట్టయితే నీళ్ళు పోయలేను కదా. 10,000 రూపాయలు అప్పియ రాదు? ఆ గిన్నెలేనో బిస్లరియో తాగుతాను. ఏ ఊక, నేను నీళ్లు తాగమంటే నువ్వేంది గినిగానం కథలు చెప్తున్నావు? ఏమైంది అసలు? నీళ్ళల్లో ఈక్వాలి పురుగు, పట్నం పబ్లిక్ పేర్లల్లో బీమారి బ్యాంకు. ఏం చెప్తున్నావు? జర పురాగా చెప్పు మంగ్లీ. హైదరాబాద్ నీళ్ళన్నీ ఖరాబ్ అయినాయంట సావిత్రి. నల్లా నీళ్ళల్లా ఈకోలి బ్యాక్టీరియా పురుగు చేరిందంట. అబ్బా నువ్వేదో పెద్ద పరీక్షలు చేసినట్టే కుద్దుగా చెప్తున్నావు. సైంటిస్టులు పట్నం నీళ్లను పరీక్ష చేస్తే ఈకోలి పురుగులు ఈత కొడుతున్నాయట. అచ్చా, అందుకోసం నువ్వు నీళ్ళు ఉపాసన చేస్తున్నావా? కానీ మంగ్లీ నీళ్ళు తాగకుంటే చచ్చిపోతావు. అయ్యా నాకేమన్నా దిమాకు మోకాళ్ళల్లో ఉన్నాయనుకుంటున్నావా? పొద్దుటి సంది ఇగో ఈ సల్లా పాలే తాగుతున్నా తెలుసా? నీ తెలివికి తేలిగుట్టినట్టుంది. పాలల్లో సల్లబొట్ల నీళ్ళు కలపలేదు అసలు? కలిపితే ఇంట్లో కూడా నీళ్ళే కలిపినా సావిత్రి. ముందు తెలియదా మరి నీకు? ఈ కోలి పురుగు ఉన్న నీళ్లు తాగితే నీళ్ళ విరేచనాలు పసుకలు లేనిపోని రోగాలన్నీ వస్తాయంట సావిత్రి. ఇప్పుడు నాకేమన్నా అవుతుందా? నీళ్ళ నేడు చేసుకొని తాగితే అందులో ఏమున్న పురుగులు గిరుగులు అన్ని చచ్చిపోతాయి మంగ్లీ. ఇక నెత్తి మీద పొయ్యి పెట్టుకొని తిరగాలి నా ఊరంతా వేడి చేసుకోవాలంట. వేడి అది కాదు మంగ్లీ, ఇంటికాడ నీళ్ళు ఏడి చేసుకొని బాటిలలో పోసుకొని వస్తే అయిపోయి. గ్యాస్ ఏమన్నా పుక్కటికొస్తున్నదా? మురుగు నీళ్లు మంచి నీళ్లు కలవకుండా చేస్తే ఏమైతుంది? నెమ్మలి కంటికి నీళ్లు గారితే వేటగాడికి ముద్ద అన్నట్టుంది గిది కూడా.
నేనైతే మున్సిపాలిటీ కమిషనర్కి చెప్తానమ్మా. గిట్లయితే పట్నం పబ్లిక్ నీళ్ళు ఎట్లా తాగుతారు? అసలే ఎండాకాలంలో నీళ్ళు గోసోటుంటే ఇగో ఈ కోలి పురుగు గోసోటు వచ్చి పాడైంది. ఎట్లనేమో సరే కానీ మీరైతే నీళ్ళని ఏడు చేసుకొని చల్లారినాకనే తాగుండ్రి, లేకుంటే లేనిపోని రోగాలు వస్తాయట. ఓహర్ని మావిడైంది మొన్న ఒక్క బకెట్ నీళ్ళే తేలేడు కానీ ఇలా పెద్ద డ్రమ్మే మోసుకొస్తుండు. ఎవరిని నేనెవరిని ఎవరిని ఎవరిని నాకు మతికే వస్తలేరు. నీ పేరు నువ్వే యాద్ మరిచినవా? ఏమైందిరా నీకు? ఏమో ఏతులు కొడుతున్నావు? నేను ఎవరిని ఎండకు తిరిగి తిరిగి పేరే ఆరు మార్చిన నేను. మతికొచ్చింది, నేను పెద్దపల్లి సత్తినే. అయినా నిన్నెవరు తెమ్మన్నారా? ఏమో బిందె బకెట్ లేనట్టు పెద్ద డ్రమ్ ఎత్తుకొచ్చినావు, పేగు ఒడిపడుతుంది రా ఇంత. ఉడుపు లేని చల్లటి నెత్తురు మీద ఒట్టేసి చెప్తున్నా, జై మహిష్మతి. కావాలంటే ఇంకా 2 డ్రమ్ములు తెచ్చి మీ దూఫర్ ఇరుస్తా. ఈ తెలంగాణ సామ్రాజ్యంలో నీళ్ళ తిప్ప లేకుండా చూర్రా, నీకు పుణ్యం ఉంటది. ఫైరంగా చూడాల్సిన నా యొక్క కళ్ళు నన్ను దిక్కుమాలను లెక్క చూస్తున్నాయి. అవే కళ్ళు డ్రమ్ము నీళ్లు తెచ్చినాక నన్ను దేవుని లెక్క చూస్తున్నాయి. ఆ ప్రేమ డ్రమ్ము నీళ్ళరా? ఎండాకాలం అని పోరానికి నా వారెద్దు. అయినా కానీ నేను గంత పెద్ద డ్రమ్ ఎవరు తెమ్మన్నారా? ఓ సోదరి సాఫిట్ రక్క, ట్యాంకర్ వచ్చినప్పుడు నీళ్ళ కాడ కొట్లాట అయితే నీ సౌరం ఉంటుందా? ఊసిపోతారి. ఊకో, కర్ణుడు కవచకుండలాలతో కుట్టినట్టే చేస్తావు. నువ్వు ఎప్పుడు ఈ వేషంతోనే ఉంటావా ఏంది? ఒక్క బిందె నీళ్ళు చేస్తానేమో బిత్తిరోడు అంటావు. అరే డ్రమ్ము నిండా నీళ్ళు పట్టుకొస్తే పెద్ద బలి అంటాను అంటావు. గుట్టల మీదకెళ్ళి నీళ్లు దుంకుతాయి చూడు, ఆడ పట్టుకొచ్చిన ఈ నీళ్లు. నా కర్రె గుర్రం ఎక్కడ పోయినరా? కుక్కలు మరుగుతే ఉరికి నా ఏంటది ఇడున్నది కుక్క. అరే పనిగల్ల బంటుకి తిరుగు రోగం అన్నట్టున్నదిరా నీ కథ. నా మాగిష్మతి రాజ్యంలో ఎవ్వరికి మతి మార్పు లేకుండా చేస్తా. ఊకే నా ఫర్బాసన్నా నేనెవరిని అంటారు. ఇక చూడు సత్తి, నువ్వు ఇంకా అదే వేషంలో ఉన్నావంటే బల్లాల దేవుని పంపిస్తా, అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఏం కాదు, నా తాన షాకు కూడా ఉన్నది పెద్దది, ఉత్తుతారు కాదు. అది కాదు కానీ సత్తి, అసలు కట్టప్ప పెద్ద ప్రభాస్ని ఎందుకు చంపిండంటావు? అక్క ఆ ఎల్లనేమో ఆయితారం ఉంటది, మళ్ళా కట్టప్పనేమో కోడి చికెన్ వేసుకొని బువ్వ తింటుంటాడు. ఆయనతో కుక్క మురక చూసి ఉరికొస్తాడు అన్నట్టు. అప్పుడే కట్టప్ప తీసుకొని ఎలా అంటాని కత్తి తీసుకొని ఎంబడి పడతాడు. అప్పుడే చీకట్ల పెద్ద బర్బా సాధం వస్తాడు. ఆయనతో పోయి కత్తి కడుపు గుచ్చుకుంటారు. ఇక వామ్మో సత్తిగా నువ్వు చెప్పిన కథ రాజమౌళి సార్ విన్నాడంటే మనతానికి వస్తారా? ఒక్క రాజమౌళి సార్ కళ్ళు దుఃఖనం పెట్టిండు. అవును, కీసలాళ్ళు అమ్మరు, బుడ్లల్లో అమ్ముతాడు, మంచిగా ఉంటది లొట్లు. నేను పోయినా అనుకో 2 బుడ్లు ఇస్తాడు నాకు. అరే అది సినిమారా, నీకెందుకు ఇస్తాడు? కట్టప్ప మా సత్తిగానికి జుట్టు పట్టింది, వాడిని కడిగాయి. ఏశాలు ఈడు. ఓకే 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 iki koichina kli tre damle kikri uko సత్తి పర్బాస్ ఏమన్నా కిల్కిల్ భాష మాట్లాడతాడా? మనం ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ ఫర్బాస్ అన్నకు కిల్కిల్ భాష రాకుంటే ఎంత తక్లీఫ్ అవుతుంది అక్క. మళ్ళీ 2వ బాగుబలి సినిమాలో కిల్కిల్ భాష నేర్చుకొని రౌడీ గుండెగాళ్ళని చంపేస్తాడు. అట్లనే అది కాదు కానీ సత్తి, అసలు నీకు బాహుబలి ప్రభాస్ ఇప్పుడు ఎందుకు పోనిండ్రా? అక్క నేనేమో చూస్తే నాకైతే మస్తు నాకు వస్తుంది అక్క. బాగుబలి సినిమాకు అవార్డు వచ్చింది పెద్దరి. అచ్చా, సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినందుక? మరి ఆయనకొస్తే నువ్వెందుకు వేషం కట్టినావు? నీ అటువంటి చిన్న ధమాకోళ్ళకి అర్థం కారాక నా అటువంటి పెద్ద నెమోరున్నోళ్ళకు అపార్థం అవుతుంది. ఓక ఇప్పటిదాకా నేను అర్థనే చెప్పిన నీకు. మరి ఆమెదిరా? అదేరా పెద్ద ప్రభాస్ ఉంటది కదా కన్య, నీకు లేదా? ఊకాకను 1 డ్రమ్ము నీళ్ళు తెస్తేనే పిల్లని చూపిస్తా అంటున్నావు, 2 డ్రమ్ములు నీళ్ళు చేస్తే ఆయనతో లగ్గమే చేస్తా అంటున్నావు నువ్వు. అయితే అమ్మా నాకు వద్దు. మస్తు సిగ్గుపడుతున్నావు కానీ. అవు కానీ సత్తి
రెండో బాహుబలి కథ ఏందిరా నాకు చెప్తావారా? నేను నీకు 5 రూపాయలు ఇస్తా. మొత్తం ఫొల్లు అవ్వకుండా చెప్తా నీకు. ఏంటిదో రాజమౌళి సార్ 2-3 ఏండ్ల దినాలు కష్టపడి సినిమా తీస్తే 5 రూపాయలకే చెప్పాలనా నీకు? రాజమౌళి సార్ పడ్డ కష్టానికి నేషనల్ అవార్డు వచ్చింది ఇలా బాహుబలికి. ఆ కథ చెప్పేందుకు మా సత్యగాడు గిన్ని అనే వేషాలు వేసిండు. ఆడంతేగాని మన వార్తలు చూద్దాం. షాకిల్లోనే పెట్టుకున్నా డ్రమ్ములా. నేను ఎవరిని అయితారం మా అమ్మమ్మ వస్తుంది కదా తీన్మార్లకు. మా అమ్మమ్మ మమ్మల్ని చూడక 2 వారాలు దాటుతున్నది కదా, ఒకటే రంది పెట్టుకున్నదట. రాత్రి నాకు ఫోన్ చేసి సావిత్రవ్వ అంజుగాని ఫోన్ నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపియవ్వా అని అనబట్టే. సత్తిగాడు నేను కలిసి దిగిన ఫోటో పంపియాలన్నట. ఆ ఫోటో చూస్తేనే ఆమెకు నిమ్మలం అవుతుందట. అంటే చూడుండ్రి పాప మా అమ్మమ్మ తనలాట ఎట్లున్నదో. మీరెందుకు అట్లా చూస్తున్నారు? ఏంది సావిత్రి, మీ అమ్మమ్మకు వాట్సాప్ కూడా చూడొస్తుందా అని డౌట్ పడుతుండ్రా? ఓహో, ఇయ్యాల రేపు రోజులు ఎట్లున్నాయి ఉల్లా? కావాలంటే ఈ వార్తను చూడుండ్రి. ముఖం పుస్తకం పేజీల ముఖం పెట్టి మురుస్తుంది గీ ముసలామే అని అనుకోకుండ్రి. ఇయ్యాల రేపు గాలి విలవకపోతే బతకనట్టు, కంప్యూటర్ లేకపోతే కాలం గడవని ముచ్చటైంది దునియాల. ఫేస్బుక్ చాటింగు, యూట్యూబ్ విజిటింగు, ఏది కావాలంటే దాంట్లో పర్ఫెక్ట్ అయింది సత్యమ్మ. అమెరికా గిన పోయిందేమో తీండ్రి అని తీసి పడేయకుండ్రి. కరీంనగర్ జిల్లా కొరుట్లలోనే ఉండి బీడీలు చేసుకుంటా బతుకుతుంది గీ సత్యమ్మ. కొలువు కోసం కొడుకు దుబాయ్ పోయే వరకు ఇంటర్నెట్లో చూసుకుంటా మాట్లాడదామని పట్టుబట్టి కంప్యూటర్ నేర్చుకొని పడుసోళ్ళనే పరిశాన్ చేస్తుంది కాదా మరి? అవసరం ఉంటే అన్ని పనులు చేస్తుంది అన్నట్టు. గందుకే కేంద్ర మంత్రి రవిశంకర్ సార్ కూడా గీ సత్తమ్మకు ఫోన్ చేసి షబ్బాష్ అన్నాడట. ఈ వార్త చదువుకున్నోళ్లకు, ముఖ్యంగా కానిస్టేబుల్, టీచర్ అసొంటి నౌకర్ల కోసం చదివేటోళ్ళ కోసమే. బాగా శ్రద్ధ పెట్టినుండ్రి. మేము వేసిన వార్తల 3, 4 పోని తిండ్రి, ఆఖరికి ఒక్కటన్న ప్రశ్న వస్తుంది. గా జవాబే మీ తలకాయ రాతను తిప్పి రాయొచ్చు. అటెంక చెప్పలేదని మమ్మల్ని మాత్రం భజన చేయొద్దు. ఏనుండ్రి మరి మంచిగా యాద పెట్టుకోండ్రి. కానీ నౌకర్ వచ్చినాక మాత్రం సావిత్రిని మరవకుండ్రి. నాకో బాక్స్, మా తమ్మునికి 4 బాక్సుల స్వీట్ డబ్బాలు పంపిండ్రి, సరేనా? దేశం పరపతి పెంచిన వాళ్లకు, 10 మందికి అక్కరికొచ్చే పనులు చేసిన వాళ్లకు కేంద్ర సర్కార్ పద్మ అవార్డులు ఇచ్చిందని మొన్న చెప్పుకున్నాం కదా. హాగో వాళ్ళంతా ఇవాళ అస్సలు పువ్వులైనరు. గుండెల మీద పద్మాలను పెట్టుకొని, చేతుల రాష్ట్రపతి సారిచ్చిన కాగితాలను పట్టుకొని గర్వంగా పోయిండ్రు. ఈ పండుగను రాష్ట్రపతి సారు ఆయన బంగ్లాల అందరిని పిలిచి చేసిండు. ప్రధానమంత్రి కాన్ నుంచి మన్మోహన్ సార్ దాకా, పెద్ద ఆఫీసర్ల కాన్ నుంచి చిన్న ఆఫీసర్ల దాకా వచ్చిండ్రు. హాగో చాలా రోజుల తర్వాత మోడీ సారు, అద్వానీ సారు పక్క పక్కకే నిల్చున్నారు. ఫస్ట్ బంకుల పనిచేసి పెట్రోల్ బాయిలకే బాస్ అయిన ధీరుభాయ్ అంబానీకి ఇచ్చిన పద్మవిభూషణ్ని ఆయన ఇంటామే కోకిలాబెన్ మేడం చేతిలో పెట్టిండ్రు. అటెంక కడమొల్లకిచ్చినాక రవిశంకర్ సార్ని పిలిచిండ్రు. ఇక సినిమాలు తీసి సేవలు చేస్తున్న అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్ సార్లకు, ఆటలల్లా మన సైనా నెహ్వాల్ కి డాక్టర్ వెంకటరామారావు పద్మదారులు అయ్యిండ్రు. పద్మశ్రీ అవార్డు తీసుకునేందుకు వచ్చిన టీవీ నారాయణ సారు చక్రాల కుర్చేసుకొని వస్తే రాష్ట్రపతి సారే కిందికి దిగి అవార్డు ఇచ్చిపోయిండు. ఇక ఆఖరికి జనగణమనవాడి ఎటోళ్ళట వెళ్ళిపోయిండ్రు. 2 అసెంబ్లీలల్లో పద్దులు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు షాన్నే సుద్దులు. ఓటేస్తే 1,00,000, గెలిచినాక తెలిసిందే కదా శిక్ష. ఎండల పడ్డ బ్యాంకోళ్ళు, ఏడున్నరో ఏసీలల్లా ముంచినోళ్ళు. కరీంనగర్లా ఈ తరం మజ్ను దిగినాక పోలీసులు తీసిండ్రు అయ్యగారి జున్ను. సత్తిబలి 2లో బిత్తిరి అవే కన్లు డ్రమ్ము నీళ్లు తెచ్చినాక నన్ను దేవుని లెక్క చూస్తున్నాయి. నేనెవర్ని? నీళ్ళ దూప తీరక మంగ్లీ గత్తర. కషాయం తాగమన్నా తాగుతా, కాకరకాయ తినమన్నా తింటా, కానీ నీళ్ళు తాగితేనే కనబడకుంటా. మన ముచ్చట్లు అయిపోయినాయి. రేపు ఇంకిని ముచ్చట్లతోని మళ్ళగలల్లా. నమస్తే, టాటా.